హై వ్యూయర్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెక్యులరిజం గవర్నమెంట్ లేదు, ఉన్నది క్రిస్టియన్ గవర్నమెంటే అని చాలామంది హిందూ ధార్మిక సంస్థలు కావచ్చు, హిందువులు కావచ్చు, లేకుంటే కలియుగ వైకుంఠంగా పిలువబడే తిరుమల శ్రీవారి దేవస్థానం యొక్క అర్చకుల్లో కొంతమంది, అదేవిధంగా ఆయన భక్తుల్లో వేలాది మంది ఇదే మాట అంటూ ఉన్నారు. ఎందుకంటూ ఉన్నారు ఏంటి అన్నప్పుడు, తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి ఓ మంత్రి, ఆ మంత్రే కొడాలి నాని, ఆయన ఏకంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మాజీ మంత్రులు టీడీపీ వాళ్ళు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. అవేంటి అంటే, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కదా, ఆయన తిరుమల శ్రీవారి ఆలయంలోకి వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాలి కదా అన్నారు. తిరుమల శ్రీవారి ఆలయం అన్న మీ అమ్మ మొగుడు కట్టాడా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఎక్కడికైనా వెళ్తాడు, ఆయన ఇష్టం అనేసి చాలా పరుష పదజాలం వాడుతూ హిందూ ధర్మాన్ని మరుస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆచారాలు ఏవైతే ఉంటాయో, నియమాలు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా వదిలేస్తూ ఆ రకంగా మాట్లాడటం పట్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది వేరే మతస్థులేమో నవ్వుతూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి హిందువులు కావచ్చు, హిందూ ధార్మిక సంస్థలు కావచ్చు, విహెచ్పి వాళ్ళు కావచ్చు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా మరికొంతమంది చాలా బాధపడుతూ ఉన్నారు. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఒక మంత్రి అయ్యి ఉండి ఈ భాష ఏంటి, ఈ పద ఉచ్చారణ ఏంటి, ఏం మాట్లాడుతుండే అసలు ఆయన అని చెప్పేసి. ఎందుకంటే మామూలుగా మత సంబంధిత విషయాలు కదా సైలెంట్గా ఉందామని కొంతమంది రాజకీయ నాయకులు అనుకోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం అసలు పార్టీలకు అతీతంగా స్పందిస్తూ ఉన్నారు. బీజేపీ నాయకులు అయితే కేసులు కూడా పెడుతూనే ఉన్నారు. కొడాలి నాని గనక శ్రీవారి ఆలయం దగ్గర క్షమాపణలు చెప్తూ ఆయన గనక లెంపలేసుకోకపోతే అన్న వేలో మాట్లాడారు కొంతమంది. ఇంకొంతమంది ఏం చేశారంటే, శ్రీవారి ఆలయం మీద ఆయన క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా కేసులు ఉపసంహరించేది లేదు. ఎక్కడైతే హిందూ ధార్మిక సంస్థలు కావచ్చు, హిందూ ఆలయాల పునరుద్ధరణ గురించి పోరాడుతున్నటువంటి సంస్థలు కావచ్చు, అంతా కోరుకుంటున్నది ఏంటి అంటే, రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ అన్ని మతాలని సమానంగా చూడాలి, అన్ని మత సాంప్రదాయాలను గౌరవించాలి. అదేవిధంగా మనం ఎవరైనా సరే అన్ని మతాలను కూడా మనం మన రాజకీయాలకి అతీతంగానే గౌరవిస్తూ ఉండాలి. అంతే తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ఏకంగా హజ్ యాత్రికులకు ఇచ్చే సబ్సిడీ ఏదైతే ఉందో దానిని పెంచింది. హజ్ యాత్రికులు అంటే మక్కాకి వెళ్ళేవారు, అదేవిధంగా జెరూసలేం యాత్రకు వెళ్ళేటువంటి ప్రయాణికులు కావచ్చు, లేదంటే క్రైస్తవులు కావచ్చు, వారికి ఇచ్చే సబ్సిడీని పెంచేసింది. మరి హిందువులకు వచ్చి తిరుమల ఆలయానికి వచ్చే వాళ్ళకి ఏమైనా పెంచారంటే లడ్డూ ధరలు పెంచారు. డబ్బులు ఎవరు కట్టాలి? వచ్చే ప్రయాణికులు కట్టాలి. గవర్నమెంట్ కడుతున్నా కడతల్లా. చివరికి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే ఆ లడ్డూ ధరల పెంపకం నిర్ణయం ఏదైతే ఉందో వెనక్కి తీసుకున్నారు. తర్వాత వసతి గృహాల రూట్లు పెంచుతామని అనుకున్నారు, దాని మీద కూడా ఈ భక్తులు ఎవరైతే వీళ్ళంతా ఫైర్ అయ్యేటప్పటికి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కేవలం లగ్జరీ రూములకి వెళ్ళే మేము డబ్బులు వేసేది మామూలు కాదు అని చెప్పేసి. హిందువుల పట్లేమో ఒక నిర్ణయం తీసుకోవటం, దానికి తగ్గట్టుగా ప్రజల నుంచి కావచ్చు, హిందూ భక్తుల నుంచి కావచ్చు వ్యతిరేకత వచ్చేసరికి వెనక్కి తీసుకోవటం. అదే మిగతా వరకు వచ్చేసరికి హ్యాపీగా ద బెస్ట్ వేలో ముందుకు తీసుకువెళ్ళటం. ఇక్కడ నేను ఏ మతాన్ని తక్కువ చేయటం లేదు, అదేవిధంగా ఎవరికి సపోర్ట్ చేయటం లేదు, కానీ ఒక మంత్రి అనే పర్సన్ రాష్ట్రానికి ప్రతినిధిగా ఉండాలి. ప్రజలందరూ కూడా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా మాట్లాడాలి, ప్రవర్తించాలి. కానీ ఈరోజు కొడాలి చేసినటువంటి మాటలు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళ నాయకుడు ఏదో దేవుడు అన్న వేలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్న వేలో మాట్లాడినటువంటి మాటలు ఏకంగా ఆ దేవుణ్ణి కూడా కించపరిచేలాగా మాట్లాడాడు. ఎందుకంటే ఆ ఆలయ యొక్క చరిత్ర ఎప్పటిదో ఎవరికీ తెలియదు. మనం ఆ దేవదేవుని యొక్క దశావతారాన్ని చెప్పుకుంటూ ఉంటాం. అలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఆ దశావతారాల్లో మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామన అవతారం, పరశురామ అవతారం, శ్రీరామ అవతారం, బలరామ అవతారం, కృష్ణుని అవతారం, ఈ 10వ చూశారు దశావతారం. దీనినే ఈ కలియుగంలో ఉన్నటువంటి దేవదేవుడు కలికిగా త్వరలో అవతరించబోతూ ఉంటారని చెప్తూ ఉంటారు. బట్ కలియుగంలో నిజమైనటువంటి దైవం ఎవరు అనగానే అంతా కూడా కొలిచేది ఎవరని, వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఉంటారు. ఎందుకంటే సాక్షాత్తు ఆ శ్రీహరే అక్కడ వెలిసారని ప్రశస్తి. అటువంటి గొప్ప దేవాలయానికి రాత్రుళ్ళు వచ్చి, ప్రాతకాల సమయంలో వచ్చి మునులు, ఋషులు, దేవదేవులు పూజలు చేస్తారని గొప్ప ప్రశస్తి. అటువంటి
గుడి గురించి, అటువంటి దేవాలయం గురించి, అటువంటి కలియుగ వైకుంఠం గురించి మీ అమ్మమ్మ కూడా కట్టించారని చెప్పేసి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి అత్యంత హేయమైనవి అని చెప్పేసి ఈరోజు బ్రాహ్మణ సంఘాలు, హిందూ ధార్మిక సంస్థలు అన్నీ కూడా బాధన వ్యక్తం చేస్తూ, కోపన వ్యక్తం చేస్తూ కొన్ని చోట్ల కేసులు పెడుతూనే ఉన్నారు. తర్వాత అబ్దుల్ కలాం కన్నా గొప్ప వాళ్ళ ఎవరైనా కానీ మన భారతదేశంలో చెప్పాల్సి వచ్చినప్పుడు అబ్దుల్ కలాం పెళ్లి చేసుకోవాలా, తన జీవితం అంతా కూడా ఈ భారతదేశానికి అంకితించినటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తి పేరు మీద ఉన్నటువంటి అవార్డుల్ని మార్చి వైఎస్ఆర్ అవార్డులుగా పెట్టుకున్నటువంటి ప్రభుత్వం మీది మీరు ఈరోజు మీ నాయకుడు గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏంటి, ఆ అబ్దుల్ కలాం పేరు పెట్టినప్పుడు మీ నాయకుడు చాలా ఆనందపడ్డాడు. ఏమని, అబ్దుల్ కలాం పేరే ఉంచండి, మా నాయన పేరు పెట్టొద్దు అని చెప్పేసి. సో అబ్దుల్ కలాంతో పాటు అంబేద్కర్, మిగతా పేర్లు కూడా పెట్టుకున్నారు. అంటే అబ్దుల్ కలాంకి మీ నాయకుడు అంత గౌరవం ఇచ్చారు. మరి మీ నాయకుడు ఎందుకు అంత గౌరవించాడు అన్నప్పుడు అబ్దుల్ కలాం ఎప్పుడు కూడా కుల మతాలకు అతీతంగా ఉన్నాడు, అన్ని మత సాంప్రదాయాలను గౌరవించాడు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు తిరుమల శ్రీవారి ఆలయానికి అబ్దుల్ కలాం గారు ఎప్పుడు వచ్చినా సరే డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళేవారు, డిక్లరేషన్ ఇచ్చేవాళ్ళు. ఏమని, అన్య మతస్థుడినైనా ఆ శ్రీవారిని నేను నమ్ముతున్నాను, గౌరవిస్తున్నాను అన్న వేలో, భక్తి భావంతోనే నేను దర్శనానికి వచ్చాను అన్న వేలో. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రకం చేయలేదని ప్రశ్నించినందుకు ఈరోజు అలా ప్రశ్నించిన వారిని ఇష్టమైన బూతులు తిడుతూ ఉన్నారే. బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా ఈరోజు చాలా బాధను వ్యక్తం చేస్తూ వారి అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఏకంగా ఈరోజు కొంతమంది బ్రాహ్మణులు ఏమంటూ ఉన్నారు అంటే, ఈ బ్రాహ్మణ సంఘానికి సంబంధించేసి గతంలో ఎవరైతే బ్రాహ్మణ కార్పొరేషన్కి చైర్మన్గా చేశారో ప్రస్తుతం మాజీ చైర్మన్గా ఉన్నారు ఆనంద్ సూర్య, ఆయన ఒకటే మాట అంటూ ఉన్నాడు, గతంలో వీరు ప్రచారానికి వచ్చినప్పుడు ఏ బ్రాహ్మణులు అయితే వీరిని ఆశీర్వదించారో, ఏ పూజారులు అయితే వీరు గెలవాలని ఆకాంక్షించారో ఈరోజు వారంతా కూడా ఒకటే అంటూ ఉన్నారు, ఇటువంటి ప్రభుత్వం మనకు కావాల్సింది, ఇటువంటి వాళ్ళ ఈ రాష్ట్రాన్ని పాలించేది, వద్దంటే వద్దు, మేము గతంలో ఏవైతే ఆశీర్వచనాలు ఇచ్చామో అవే ఈరోజు శాపాలుగా మారి వారి ప్రభుత్వాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి వారు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తంగా క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా క్రిస్టియన్లకి, ముస్లింలకి ఏ రకంగా అయితే రాయితీలు ఇస్తూ ఉన్నారో హిందువులకు సంబంధించి కూడా రామేశ్వరం యాత్ర కావచ్చు, కాశీ యాత్ర కావచ్చు, అమర్నాథ్ యాత్ర కావచ్చు, కేదారేశ్వర యాత్ర కావచ్చు, చార్ధామ్ యాత్రకు సంబంధించి కావచ్చు, వైష్ణోదేవి ఆలయానికి సంబంధించి కావచ్చు, మానస సరోవరానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా అమర్నాథ్ గుహకు సంబంధించి కావచ్చు, వీటన్నింటి కూడా రాయితీలు ఇమ్మనండి. వీటన్నిటి కూడా రాయితీలు కనుక ఇచ్చినట్లయితే అవును ఇది నిజంగానే ఓ మంచి ప్రభుత్వం, అందరినీ గౌరవిస్తుంది, ఒకవేళ ఎక్కడైనా ఏదైనా తప్పు చేస్తే దానికి క్షమాపణ చెబుతూ ఉంది, మరోమారు ఆ తప్పు చేయకుండా ఉంది అని మేము నమ్ముతాం. అంతే తప్ప ఈరోజు మీరు చేస్తున్నది ఏంటి అని ఈరోజు వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏ మాటకి ఆ మాట. కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల శ్రీవారి గురించి కనుక మాట్లాడాల్సి వచ్చినట్లయితే ఆయనకు సంబంధించి నియమాల విషయంలో కావచ్చు, ఆయన ఆలయానికి సంబంధించి ఎవరైనా మాట జారిన కానీ ఆ విషయంలో కావచ్చు, ఎక్కడ ఎవరు కూడా టాలరేట్ చేయరు. ఈ వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు తిరుమల ఆలయానికి సంబంధించి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఆయన కూడా టీటీడీకి సంబంధించేసి మరలా ఏదో ఒక పోస్ట్ ఇచ్చినట్టున్నారు ఈ మధ్య. సో ఆ రమణ దీక్షితుల మీద కూడా గతంలో ఒక కేసు ఫైల్ చేశారు, ఏంది, పరువు నష్టం దావా కింద. ఎందుకంటే ఈ రమణ దీక్షితులు అనుచిత వ్యాఖ్యలు చేయటం జరిగింది తిరుమల శ్రీవారి ఆలయం గురించి, ఆ ఆలయం ఉన్నటువంటి వజ్రాభరణాల గురించి కావచ్చు, మిగతా విషయాల గురించి కావచ్చు. దీనివల్ల తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విశిష్టత కావచ్చు, ప్రాముఖ్యత కావచ్చు, దానికి భంగం కలిగించారు. ఆ రకంగా ఈరోజు ఈయన మాట్లాడారు కాబట్టి మేము పరువు నష్టం దావా వేస్తున్నామని చెప్పేసి టీటీడీ వాళ్ళు స్పందించి దావా వేశారు. తర్వాత విజయసాయి రెడ్డి మీద కూడా ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు పరువు నష్టం దావా వేసిన సందర్భాలు ఉన్నాయి. మరి వారు అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా వారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికన్నా ఘోరంగా ఈరోజు కొడాలి నాని మాటలు ఉన్నాయా లేవా? మరి అటువంటి కొడాలి నాని మీద పరువు నష్టం దావా టీటీడీ వాళ్ళు ఎందుకు వేయటం లేదు? తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చేసి ఇప్పుడున్నదంతా వైసీపీ వాళ్ళు కదా, అదేవిధంగా వైసీపీకి ఎవరైతే సహాయ సహకారం ఇచ్చారో వాళ్ళే కదా. అంటే ఓ రకంగా రాజకీయ పునరావాసం కింద ఆ దేవుని యొక్క పాదాల చెంత ఉంటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, అటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే ఈరోజు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడని చెప్పేసి ఇదే బ్రాహ్మణ సంఘాలు, ఇదే హిందూ ధార్మిక సంస్థలు ఇవన్నీ కూడా ఈరోజు అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి, బాధను వెళ్ళగక్కుతూ ఉన్నాయి. సో మొత్తంగా కన్క్లూజన్ ఒకే ఒక్కటి, ఈరోజు కొడాలి నాని మీద బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా కత్తి పెట్టి కూర్చున్నాయి. ఏమని, మీరు కనుక ఆ దేవదేవునికి క్షమాపణలు చెప్పకపోతే మేము మీ మీద కేసులని ఇంకా నమోదు చేస్తూనే ఉంటాం, మీకు శిక్ష పడే వరకు మేము వెనకాడం. కొంతమంది ఏకంగా మొహమాటం లేకుండా చెప్తున్నారు, శపిస్తాం, ఎందుకంటే అందరిని ఆశీర్వదించే మా నోటి వెంట
శాపాలు కనుక వచ్చినంటే మాత్రం మీ పతనం ఖాయం. అదేవిధంగా మీ వల్ల మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఇది కూడా మంచిది కాదు. ఇప్పటికైనా సరే మీ తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పండి అని చెప్పేసి బ్రాహ్మణ సంఘాలు, హిందూ ధార్మిక సంఘాలు అంతా కోరుతూ ఉన్నారు. అండ్ వాళ్ళు ఈరోజు ప్రధానం కోరుతున్నది కూడా ఒకటే, పాస్టర్లు కావచ్చు, ఇమాములు కావచ్చు, వాళ్ళు ప్రభుత్వానికి ఏమి ఇస్తున్నారని చెప్పి వారికి మీరు ఆ రకంగా జీతాలు ఇస్తూ ఉన్నారు ప్రభుత్వ డబ్బుల నుంచి. అదే ప్రభుత్వ డబ్బుల నుంచి మీరు హిందూ దేవాలయ పునరుద్ధరణ కావచ్చు, జీర్ణోద్ధరణ కావచ్చు, ఎక్కడైనా డబ్బులు ఇస్తూ ఉన్నారా? పూజలకు ఏమైనా డబ్బులు ఇస్తూ ఉన్నారన్నప్పుడు ఎక్కడో ఒకరిద్దరికి ఇస్తూ ఉన్నారు. కానీ ఈరోజు పాస్టర్లకు ఎంత ఘోరంగా ఇస్తూ ఉన్నారు మీరు డబ్బులు అని చెప్పి కూడా మరికొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళకి ఫారిన్ నుంచి ఫండ్స్ వస్తూనే ఉంటాయి, మరలా ఇప్పుడు మీరు ఫండ్స్ ఇస్తూ ఉన్నారా? అంటే మత ప్రచారాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారా? ఇప్పటికే ఎన్నో చోట్ల మత ప్రచారం చేస్తూనే దౌర్జన్యానికి పాల్పడుతూ ఉన్నారు. ఏకంగా విశాఖ జిల్లాలో కొన్ని చోట్ల మత ప్రచారం చేస్తున్న వారిని ఆయా గ్రామాల్లో కొంతమంది అడ్డుకుంటూ ఉన్నారు. సో ఇంకొన్ని చోట్ల ఏకంగా స్కూళ్ళల్లో మిగతా ఎక్కడ పడితే అక్కడ మత ప్రచారం చేస్తూ మత మార్పులు చేస్తూ ఉన్నారు. అంటే రాష్ట్రంలో ఉన్నది క్రైస్తవ మతస్థుడు అని చెప్పేసి మిగతా వాళ్ళంతా ఆ రకంగా చెలరేగిపోతూ ఉన్నారా? ఇది ధర్మం కాదు. మనది హైందవ ధర్మం పాటించినటువంటి భారతదేశం. అటువంటి చోట మీరు ఈ రకంగా వేరే ఒక మతాన్ని ప్రోత్సహించే విధంగా, ఒక మతాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినా, ఆ రకం మీరు ప్రవర్తించినా అది చాలా చాలా తప్పు చేసినట్టు అవుతుంది. ఆ తప్పుకి పరిహారం తప్పకుండా చెల్లిస్తారని చెప్పేసి వీరంతా హెచ్చరిస్తూ ఉన్నారు.